ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతన్ని కాపాడుచుండెను. సమూయేలు 2వ గ్రంథము 8వ అధ్యాయం 6వ వచనం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ సహోదర సహోదరి, నిజంగానే దేవుడు దావీదు జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఎందుకంటే దావీదును దేవుడు కాపాడుచూ వచ్చాడు. సౌలు ఈట చేత చంపాలని ప్రయత్నం చేసినప్పుడు దేవుడు కాపాడాడు. శత్రువుల చేతిలో నుంచి కాపాడినాడు, రాజుల చేతిలో నుంచి కాపాడినాడు. అనేకమైనటువంటి అపాయాలు ఆయన జీవితంలో ఎదురైనా దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. ఎందుకంటే మనం నమ్మిన దేవుడు మనను కాపాడుచు, వాక్యం రాయబడింది, ఆయన నిన్ను కాపాడువాడు ఇజ్రాయేలు దేవుడు, కొనకడు నిద్రపోడు. ఎస్, కాబట్టి నువ్వు చేసేటువంటి పనిలోను ప్రయాణంలోను దేవుడు నిన్ను కాపాడుతాడు, దేవుడు నిన్ను ఆదరిస్తాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు. అయితే ఆయన యందు విశ్వాసం ఉంచాడు దావీదు. దేవునికి స్తోత్రం. ఆయన వెళ్ళిన చోటల్లో సుబుద్ధి కలిగి నడుచుకున్నాడు. ఏ సహోదరుడా సహోదరి, మరి ఈ వాక్యము, ఈ వాగ్దానం నీ జీవితంలో, మన జీవితంలో నెరవేర్చబడాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ఆమేన్, హల్లెలూయా. ఆ విధమైనటువంటి విశ్వాసంతో ముందుకు నడిచినట్లయితే దేవుడు ఎల్లవేళలా నిన్ను కాపాడుకుంటూ వస్తాడు. ఆ విధమైనటువంటి దేవుని కాపుదల, దేవుని రక్షణ మనకు, మన కుటుంబాలకు దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ప్రేమ కలిగినటువంటి మా ప్రభువా, పరిశుద్ధుడైన యేసయ్యా నీకు స్తోత్రం. నాయనా, దావీదును ప్రభువా నాయనా మీరు కాపాడుకుంటూ వచ్చారు తండ్రి. ఎల్లప్పుడూ నాయనా అయినా నీకు స్తోత్రం. ఆ విధంగా ఎక్కడికి పోయినా, ఏది చేసినా దావీదును మీరు కాపాడారు. శత్రువుల యుద్ధంలో కాపాడినారు, రాజుల చేతిలోంచి కాపాడినారు, తండ్రి శత్రువుల చేతిలో నుంచి మీరు కాపాడినారు. ప్రభువానికి స్తోత్రం. కనుక ఈరోజు నువ్వు కాపాడకపోతే ప్రభువా మా జీవితాలు వ్యర్థము నాయన. అయా జ్ఞాపకం చేసుకోండి. పిల్లలను కాపాడండి, కుటుంబాలను కాపాడండి, సంఘమును కాపాడండి, సేవను కాపాడండి, సేవకులను కాపాడండి. ప్రభువానికి స్తోత్రం. అపాయములన్నిటిని మీరు తప్పించండి ప్రభువా. మీ ఘనమైన నామంలోని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించండి తండ్రి. ఉదయకాలం మీ దీవెన, మీ ఆశీర్వాదం అయా ఈ వాక్యం వాగ్దానమైన ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చమని, కనికరించమని, కృప చూపించమని యేసయ్య నామంలో కాచి కాపాడమని ప్రార్థన చేసి అడుగుచూ ఉన్నాను తండ్రి. ఆమేన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.